హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో తీసి అయితే చాలా రోజులు అవుతుంది. సమ్మర్ హాలిడేస్లో తీసాను, కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయాం. ఈరోజైతే గర్జలు చేస్తున్నామండి అమ్మ వాళ్ళ ఇంట్లో. ముందుగా అయితే కొద్దిగా పల్లీలని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న పల్లీలని చాటలో పోసుకొని తవ్వ ఉంటుంది కదండి, మనం బియ్యం పోసుకునే తవ్వ, ఆ తవ్వతో ఇలా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నట్టయితే పల్లీలది పై పొట్టుపోతుంది, అలాగే పల్లీలు కూడా చిన్న చిన్న వక్కల్లా అవుతాయి. ఇలా వక్కల్లా అయిన తర్వాత పొట్టుపోతాయి. వాటిని తర్వాత చెరుపుకోవాలి. ఈ పల్లీలన్నీ తర్వాత పొడిలా చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తున్నాము. చూడండి, అమ్మ అయితే ఇలా పల్లీలను మెరుపుతుంది. పై పొట్టంతా పోతుంది ఇలా అనుకుంటే. ఇప్పుడు పంచదారలో ఒక 2 యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఉంది కదా, అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ పల్లీలు ఉన్నాయి కదా, కచ్చాపచ్చాగా పౌడర్ చేసుకోవాలి. మరీ పూర్తిగా పౌడర్లా చేసుకోని అవసరం లేదు, కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గర్జెల్లోకి గోధుమ పిండితో చేస్తున్నామండి ఈ గర్జెలు. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు ఆ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి నానితే మంచిగా వస్తాయి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండి ఉంది కదా, చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని చిన్న పూరిల్లా చేసుకోవాలి. ఆ పూరిల్లా చేసుకున్న తర్వాత మన దగ్గర అందరి దగ్గర ఆల్మోస్ట్ గర్జలు చేసే చెక్క లేంటి ఇలాంటి మిషన్ ఉంటుంది. ఈ మిషన్కి ఇప్పుడు ఏం చేయాలంటే సైడ్స్కి మధ్యలో మొత్తం కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ పూరి ఉంటుంది కదా, దీన్ని దానిపైన పెట్టేసి ఈ పౌడర్ ఉంది కదా, పల్లీలు, కొబ్బరి పొడి, పంచదార పొడి ఉంది కదా, దీన్ని దానిపైన పెట్టేసి గట్టిగా ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తేసుకున్నట్టయితే గర్జల్లా వస్తాయి. ఈ గర్జలు ఉన్నాయి కదా, చేసిన కొద్దీ పిండి మిగులుతూనే ఉంటుంది. అది కూడా ఒక పెద్ద పనిలా అయిపోతుంది. ఇప్పుడు అలా చేసుకున్న గర్జలు ఉన్నాయి కదా, మేమైతే బయట పొయ్యి పైనే చేసుకుంటున్నాము. అమ్మ బయట పొయ్యి పైన ఆయిల్ వేడి చేసింది. అలా వేడి చేసిన ఆయిల్లో ఇప్పుడు చేసుకున్న గర్జలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై అవ్వనివ్వాలి. అంతేనండి, చాలా బాగుంటుంది.